ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారీ ట్రోఫీలో రోహిత్ శర్మ దుమ్ము రేపాడు. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన రోహిత్ తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు. గ్రూప్ సిలో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్ శర్మ 61 బంతుల్లో శతకం సాధించాడు. ఇందులో 80 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. రోహిత్ శర్మకు ఇది 37వ లిస్ట్ ఏ సెంచరీ కాగా కెరియర్లో ఫాస్టెస్ట్ లిస్ట్ ఏ శతకం. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ తనదైన శైలిలో చెలరేగాడు. రోహిత్ చివరిసారిగా 2018 అక్టోబర్లో విజయ్ హజారీ ట్రోఫీ ఆడాడు. హైదరాబాద్తో సెమీఫైనల్లో బరిలోకి దిగాడు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ హజారీ ట్రోఫీ ఆడిన రోహిత్ సిక్కింతో తొలి మ్యాచ్లోనే శతకం సాధించాడు. 17 ఏళ్ల తర్వాత విజయ్ హజారీ ట్రోఫీలో సెంచరీ కొట్టాడు. అతను చివరిసారిగా 2008లో గుజరాత్పై 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ 94 బంతుల్లో 18 ఫోర్లు 9 సిక్స్లతో 155 రన్స్ చేయడంతో ఈ మ్యాచ్లో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఆశీష్ థాపా హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లకు 237 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మతో పాటు అంకగ్విష్ రఘువంశీ రాణించాడు. అంతర్జాతీయ మ్యాచ్లు లేని టైంలో సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలి అనే బీసీసీఐ నయా రూల్స్ నేపథ్యంలో రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ విజయ్ హజారీ ట్రోఫీ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతుండగా రోహిత్ ను చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ రోహిత్ రాణించాడు. అంతకు ముందు ఆసిస్ టూర్లోనూ సత్తా చాటాడు. దీంతో 2027 ప్రపంచ కప్ ఆడే ఆటగాళ్ల రేసులో ముందుంటానంటూ చెప్పకనే చెప్తున్నారు. టీ20 టెస్టులకు గుడ్ బై చెప్పిన తర్వాత హిట్ మ్యాన్ వన్డేల్లో మాత్రమే ఆడుతుండగా 2027 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.